డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Hello viewers, good morning. Welcome to Tally Lokesh YouTube channel alias Lokesh Infotech Institution. So guys, today మీకు ఒక Tally Prime 6.1 లో లేటెస్ట్ వర్షన్ లో మీకు ఒక న్యూ కాన్సెప్ట్ అకౌంట్స్ గురించి క్లియర్ గా టుడే క్లాస్ లో నేను డిస్కషన్ చేస్తాను. సో అది ఏంటి అంటే చాలా వరకు మీరు యూట్యూబ్ లో కూడా ఎక్కడైనా చూసుకున్నా కూడా వాటికి సంబంధించిన అకౌంట్స్ మీకు ప్రాపర్ గా ఎలా మెయింటైన్ చేయాలనేది చాలా మందికి తెలియదు. అందుకోసం సో టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ రియలిస్టిక్ గా వాటి మీద పర్ఫెక్ట్ గా వర్క్ చేసి అది ఫ్యూచర్ లో గానీ ప్రజెంట్ గానీ మనకి ఒక ఫోటో స్టూడియో సంబంధించిన అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలనేసి క్లియర్ గా ఈ యొక్క వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏపీఆర్ తెలంగాణ అండ్ అబ్రాడ్స్ లో ఉన్న ఎవరైనా కావచ్చు, ఒక ఫోటో స్టూడియో మెయింటైన్ చేస్తూ పెద్ద పెద్దగా మ్యారేజ్ వీడియోస్ కానీ, ఓకే, ఫోటోగ్రాఫర్ ఎంటర్ చేసే అకౌంట్స్ కానీ, కస్టమర్ కి మనం ఇచ్చే అకౌంట్స్ కానీ, వాటికి సంబంధించిన అకౌంట్స్ ని మనము డెలివరీ లైక్ అంటే వాళ్ళు మనకు వచ్చి బుకింగ్ డేట్ తర్వాత డెలివరీ డేట్ అంటే వీడియోస్ కానీ ఫోటోస్ కానీ, సో ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చి ఎప్పుడు బుక్ చేసుకున్నాడు, ఎప్పుడు మనం వాళ్ళకి వీడియోస్ కానీ తర్వాత ఫోటోస్ కానీ ఎప్పుడు డెలివరీ చేసాము, పెండింగ్ బ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఆ పెండింగ్ బ్యాలెన్సెస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, సో తర్వాత ఏ రోజు మనం డెలివరీ చేసాము, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ అనుకోండి, వారు మనకు 500 రూపీస్ ఇచ్చారు, లేకపోతే 5000 రూపీస్ ఇచ్చారు, ఇంకా 5000 రూపీస్ పెండింగ్ బ్యాలెన్స్ ఉంది, ఓకే. సో ఆ పెండింగ్ బ్యాలెన్సెస్ ఎలా చూడాలి, సో తర్వాత మనకి ఆ పెండింగ్ బ్యాలెన్సెస్ తో పాటు ఏ రోజు వాటిని క్లియర్ చేశాం, మనం సేల్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తూనే ఆ సేల్ ఇన్వాయిస్ తో పాటు రిసిప్ట్ ఓచర్ కూడా పడే విధంగా మనం ఏ విధంగా ఈ యొక్క వీడియోస్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక ఫోటో స్టూడియో పెద్ద పెద్ద సినిమాటిక్ లెవెల్లో కానీ ఫోటోస్ ఎడిట్ చేసే పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి. అలాంటి వాళ్ళకు ఈ ఫోటో స్టూడియో అకౌంటింగ్ ఎలా మెయింటైన్ చేయాలనేసి క్లియర్ గా నేను ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఒకవేళ మీరు ఫోటో స్టూడియో అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాలనుకుంటే మీరు నా నెంబర్ కాల్ బ్యాక్ చేశారంటే దానికి రిలేటెడ్ అకౌంట్స్, దానికి రిలేటెడ్ టీడీఎల్ ప్రోగ్రామింగ్ అనేది మీకు సమ్ కాస్ట్ తో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క బిజినెస్ అకౌంట్స్ అనేది ఫోటో స్టూడియోలో లైక్ టాలీ ప్రైమ్ లో మీరు మెయింటైన్ చేయాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా సింపుల్ మెథడాలజీస్ తో అకౌంట్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది ఒక టీడీఎల్ ప్రోగ్రామింగ్ ద్వారా మీకు అకౌంట్స్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఆ టీడీఎల్ ప్రోగ్రామింగ్ కావాలనుకుంటే మీ బిజినెస్ ఫోటో స్టూడియో అయి ఉంటే మీకు ఈ ప్రోగ్రామింగ్ బాగుంది, నాకు బాగా నచ్చింది, నాకు కావాలనుకుంటే నా మొబైల్ నెంబర్ కాల్ బ్యాక్ చేసి మీరు మీకు కావాల్సిన ఈ టీడీఎల్ ప్రోగ్రామింగ్ తీసుకొని మీ అకౌంట్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా, చూడండి. సో ఫస్ట్ ఈ బిజినెస్ కు సంబంధించి లైక్ చూడండి, ఓకే. సో ఈ బిజినెస్ కు సంబంధించి ఫోటో స్టూడియో అకౌంటింగ్, ఓకే. ఇప్పుడు మీ బిజినెస్ లో కస్టమర్స్ వస్తూ ఉంటారు. మీది బిగ్ సంస్థ అయిందనుకోండి, మీ అండర్ లో చాలా మంది ఫోటోగ్రాఫర్స్ పని చేస్తూ ఉంటారు. సో ఫోటోగ్రాఫర్స్ కానీ కస్టమర్స్ కానీ సో వాళ్ళ యొక్క సేల్స్, వాళ్ళ యొక్క అమౌంట్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది కూడా ఈ రోజు ఈ యొక్క వీడియోలో చూస్తాం. దీనికి మనం టాలీ ప్రైమ్ లో ప్రైజ్ లిస్ట్ ని కూడా మనం వాడాల్సి వస్తుంది. ప్రైజ్ లిస్ట్ ని కూడా మనం దీన్ని వాడాల్సి వస్తుంది. ఎలా అనేది ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాం. ఓకేనా.
సో ఫస్ట్ ఈ టీడీఎల్కి సంబంధించిన ప్రోగ్రామింగ్ టీసీపీ ఫైల్ అనేది మనం తీసుకొని వెళ్ళి టాలీలో ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, చూద్దాం. సో ఇక్కడ టీసీపీ ఫైల్ ఉందన్నమాట. ఆ టీసీపీ ఫైల్ అనేది నేను మీకు తీసుకుంటున్నాను. మేము లోకల్గా ఒరిజినల్గా ఒక కస్టమర్ మీద దీన్ని అప్లై చేసి ఇదే టీసీపీ ఫైల్ మీకు క్లియర్గా ఎలా యూజ్ అవుతుంది అనేసి నేను క్లియర్గా ఈ యొక్క వీడియోలో చూపిస్తున్నాను. సో బిగ్ ఆర్గనైజేషన్, బిగ్ ఫోటో స్టూడియో ఉన్న సంస్థకి మనం టీడీఎల్ ప్రోగ్రామింగ్ చేసి వాళ్ళ యొక్క అకౌంట్స్ ని కరెక్ట్ గా వచ్చే విధంగా మనం సెటప్ చేస్తాం. దీన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత మీరు టాలీ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, టాలీ ఓపెన్ చేసుకొని ఇక్కడ హెల్ప్ లేక్ వెళ్ళాలి. హెల్ప్ లేక్ వెళ్ళిన తర్వాత టీడీఎల్స్ అండ్ యాడన్స్ దీన్ని సెలెక్షన్ చేసుకొని మేనేజ్ లోకల్ టీడీఎల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ పాత్ని ఇవ్వాలి. ఇచ్చినట్లయితే ఆ పాత్ మీకు ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. సేవ్ చేయండి. సో ఇక్కడ చూడండి, శివ స్టూడియో లోడెడ్ అని మీకు కనబడు. ఓకే, సో ఇప్పుడు టీడీఎల్ ప్రోగ్రామింగ్ అనేది లోడ్ అయిపోయింది. ఇక్కడ మీకు ఎప్పుడైతే లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఎంఐఎస్ రిపోర్ట్స్ అని కొత్తగా వచ్చింది. డెలివరీ రిపోర్ట్స్ చూడాలి, పెండింగ్ రిపోర్ట్స్ చూడాలి. సో ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసి టోటల్ గా క్లియర్ అయిపోయిన అమౌంట్స్ చూడాలి, పెండింగ్ బ్యాలెన్సెస్ చూడాలి, ఒక రిసీప్ట్స్ ఆటోమేటిక్ గా పడాలి. ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ నేను న్యూ కంపెనీ ఒకటి క్రియేట్ చేస్తాను. ఫోటో స్టూడియో, ఫోటో స్టూడియోస్ అని కంపెనీ ఇస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ 516001 మొబైల్ నెంబర్ ఇస్తున్నా. ఫ్యాక్స్ నెంబర్ ఇస్తున్నా. ఈమెయిల్ ఐడి ఇస్తున్నా. ఓకే, ఇక్కడ మన కంపెనీకి సంబంధించిన అడ్రస్ కావాలన్నా అడ్రస్ కూడా ఇవ్వచ్చు. కొత్తగా కంపెనీ క్రియేషన్ చేసి దాంట్లో మీకు చూపిస్తున్నాను. ఓకేనా? ఇంకా ఫైనాన్స్ సేమ్ కంట్రోల్ అయ్యింది. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ మెయింటైన్ చేయండి. ఇన్వెంటరీ కూడా మెయింటైన్ చేసుకోండి. మీకు జిఎస్టీ నెంబర్ అంటే ఆ జిఎస్టీ నెంబర్ కూడా మీరు ఇచ్చుకోండి. ఓకే, ప్రాబ్లం లేదు. ఒరిజినల్ జిఎస్టీ నెంబర్ ఇచ్చినా ఇంకా బెటర్. ఓకే, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఓకే, సో ఇప్పుడు నేను ఓచర్స్ లేక వెళ్తున్నాను, లేదంటే ఫస్ట్ ఐటమ్ లేక వెళ్తాను. ఒక లెడ్జర్ కూడా తీసుకున్నాం. ఇక్కడ వైశాలి ఎంటర్ప్రైజెస్ సన్డ్రీ క్రియేటర్స్. ఇక్కడ 37 డూప్లికేట్ ఎంట్రీ ఇస్తున్నాను. కంట్రోల్ ఏ. సో తర్వాత కస్టమర్ కూడా ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ ఐటీ సొల్యూషన్స్ సన్డ్రీ డెబ్టార్స్. బిల్ వైజ్ అని ఆప్షన్ ఇచ్చి పెట్టుకోండి. ఇక్కడ మీరు అడ్రస్ కావాలంటే కస్టమర్కి అడ్రస్ కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎన్ఆర్ నగర్ వైజాగ్. పిన్ కోడ్ ఇచ్చుకోండి. ఇక్కడ మొబైల్ నెంబర్, జిఎస్ నెంబర్ ఏమి ఉండదు కదా, కస్టమర్స్ కదా మాక్సిమం, కస్టమర్కి మనకి జిఎస్ నెంబర్ ఉండదు. ఇలా చేసేస్తున్నాం. సో తర్వాత నెక్స్ట్ సేల్స్ కూడా ఒక ఎంట్రీ పాస్ చేసుకోవాలి. సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ పర్చేజ్ కూడా కాంప్లీట్. ఓకే, డన్. సో ఇంకా
బ్యాక్ వచ్చేది. ఒకవేళ ట్యాక్సెస్ ఉంటే ట్యాక్సెస్ కూడా మీరు మెయింటైన్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, హెచ్జిఎస్టి, ఇలా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. సో ఇక్కడ ఐటమ్స్ తీసుకుంటున్నాము. ఫస్ట్ యూనిట్స్ దగ్గర వెళ్ళి ఎన్ఓఎస్ నెంబర్స్. ఓకే, స్టాక్ ఐటమ్ దగ్గర వెళ్తాం. మాక్సిమం ఫోటో స్టూడియోలో మీరు చూసినట్లయితే డేటా ఏ విధంగా ఉంటుంది. ఓకే, సో మాక్సిమం వాళ్ళు వచ్చేసి 10x12 మామూలుగా బోర్డ్ రేట్స్ ఉంటాయి అనమాట. వాళ్ళ దగ్గర రకరకాల బోర్డ్స్ ఉంటాయి అనమాట, సైజెస్. సో స్మాల్ సైజెస్ ఎంత అమౌంట్ పడుతుంది, బిగ్ సైజెస్ ఎంత అమౌంట్ పడుతుంది, మీడియం సైజ్ ఎలా అమౌంట్ పడుతుంది అనేది వాళ్ళు 10x12 అని, 12x13 అని, 14x16 అని అలా వాళ్ళు చెప్తూ ఉంటారు. సో వాటి లెక్కల ప్రకారంగా ఇక్కడ మనం తీసుకోవాల్సి వస్తుంది. ఒక 10x12 తీసుకున్నాను నెంబర్స్. జస్ట్ హెచ్ఎస్ఐ నెంబర్ ఇస్తున్నాను. ఒకవేళ జిఎస్టీ ఉంటే జిఎస్టీ ఇచ్చుకోండి, లేదంటే లేదు. 12%. ఇక్కడ 10x15, 15x20, ఇలా 3 ఐటమ్స్ ఇచ్చుకున్నాం. ఓకేనా, డన్. సో మనం ప్రైజ్ లిస్ట్ మెయింటైన్ చేయాలి కదా. ప్రైజ్ లిస్ట్ మెయింటైన్ చేయాలంటే మీరు కంపెనీలో ఏం చేయాలి, ప్రైజ్ లిస్ట్ అనే ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. ఎనేబుల్ మల్టీ ప్రైజ్ లెవెల్స్ ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. అప్పుడు ఎనేబుల్ మల్టీ ప్రైజ్ లెవెల్స్ ఆప్షన్ వేసి పెట్టుకుంటే ఇక్కడ ప్రైజ్ లెవెల్స్ వెళ్ళి ఇక్కడ ఇచ్చుకోవాలి మీరు. కస్టమర్, తర్వాత ఫోటోగ్రాఫర్, ఎస్కేప్. సో ఇప్పుడు ఓచర్స్ లోకి వెళ్ళండి. సో ఫస్ట్ పర్చేజ్ లోకి వెళ్ళండి. పర్చేజ్ మీ దగ్గర స్టాక్ ఉండాలి కదా. వైశాలి ఎంటర్ప్రైజెస్ పర్చేజ్, మీ దగ్గర స్టాక్ ఉండాలి కదా. సేవ్ చేసుకోండి. ఇది పర్చేజ్ నార్మల్, ఇది కామన్. ఇప్పుడు మనకు కావాల్సిన సేల్స్ ఇన్వాయిస్ లోకి వెళ్దాం. మీరు చూసుకున్నట్లయితే సేల్స్ ఇన్వాయిస్ వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైజ్ లెవెల్ వచ్చింది, పార్టీ నేమ్ వచ్చింది, సేల్స్ లెజర్ వచ్చింది. ఇక్కడ కింద కింద అండర్ లో చూడండి, మీరు గమనించినట్లయితే లైక్ క్యాష్ అకౌంట్, రిసిప్ట్ అమౌంట్, డెలివరీ స్టేటస్, నరేషన్ ఇచ్చాం. ఇది ప్రోగ్రామింగ్ దీన్ని మనం ప్రోగ్రామింగ్ అంటారు. ఇది పెద్ద పెద్ద మార్కెట్ లో ఉన్న పెద్ద పెద్ద సంస్థలు ఏదైతే ఉంటారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఫోటో స్టూడియో నడుపుతూ ఉంటారు కదా, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, ఒక పెద్ద పెద్ద బోర్డ్స్, ఒకే సినిమాటిక్ లెవెల్లో ఉపయోగించే వాళ్ళకు ఈ యొక్క టీడీఎల్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు సేల్స్ తీసుకున్న తర్వాత నేను అర్జున్ సొల్యూషన్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ప్రోగ్రామింగ్, టోటల్ గా ప్రోగ్రామింగ్. ఇది డిఫాల్ట్ గా టాలీలో లేవు అనమాట. సో కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, అతను కస్టమరా ఫోటోగ్రాఫర్ అంటే కస్టమర్ తీసుకున్నాను. ఓకే, సేల్స్ తీసుకోండి. ఇక్కడ ఐటమ్ నేను సేల్ చేస్తున్నాను. ఓకే, సో 1 ఐటమ్, ఫర్ ఎగ్జాంపుల్ అతను 2000 లేదంటే 3000 కి మనం సేల్ చేస్తాం. ఓకే, 3000 కి సేల్ చేస్తే అతను వచ్చేసి మన దగ్గరికి కస్టమర్ మన దగ్గరికి వచ్చాడు. వచ్చి అతని యొక్క బోర్డు ఫోటో సైజ్ ఏదైతే ఉంటుందో 3000 అని మనం చెప్పాం. చెప్పిన తర్వాత అతను మనకి ఏం చేశాడంటే క్యాష్, అడ్వాన్స్ గా క్యాష్ మనకి ఎంత ఇచ్చాడు, లైక్ 1000 రూపీస్ ఇచ్చాడు. అడ్వాన్స్ గా క్యాష్ 1000 రూపీస్. ఇంకా అతను మన దగ్గర నుంచి ఆ ఐటమ్ అనేది తీసుకొని వెళ్ళలేదు. అడ్వాన్స్ 1000 రూపీస్ ఇచ్చి మనం 3000 చెప్పాము, వాళ్ళు 1000 ఇచ్చేసి వెళ్ళాము. మనం 1 అవర్ తర్వాత 1 వీక్ తర్వాత రమ్మని చెప్పాము అనుకోండి. ఓకే, అడ్వాన్స్ గా 1000 రూపీస్ ఇచ్చాడు. ఇంకా మనం అతనికి ఆ ఫోటో అనేది డెలివరీ చేయలేదు. ఓకే, ఆ ఫోటో సైజ్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ నెరేషన్ లో మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10x12 ఇది ఫోటో సైజు. వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ కూడా మనం ఇచ్చుకున్నాం.
సేవ్ చేయండి. ఎంటర్. సో చూడండి ఆటోమేటిక్ రెసిప్ట్, క్రియేట్ రిసిప్ట్ వచ్చారు అంటే ఇప్పుడు మన కస్టమర్ సేల్ చేసిన తర్వాత అతను 1000 రూపీస్ ఇచ్చాడు కదా, ఆ 1000 రూపీస్ మనం రిసిప్ట్ లో వెళ్ళి వేయకుండా ఎంటర్ చేయకుండా ఆటోమేటిక్ ఇక్కడే ఆటో సెటప్ అనేది చేస్తున్నాం. ఓకే, క్రియేట్ రిసిప్ట్ వచ్చారంటే ఎస్, చూసారా ఆటోమేటిక్ గా రిసిప్ట్ కూడా పడిపోయింది. కావాలంటే వెళ్ళి చూడొచ్చు. డే బుక్ లో వెళ్ళండి, చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే 3000 రూపీస్ సేల్ మనం చేసాము, కస్టమర్ మనకు 1000 రూపీస్ ఇచ్చేస్తాడు. ఇంకా కస్టమర్ మనకి ఎంత ఇవ్వాలి, 2000 ఇవ్వాలి. ఈ యొక్క రిపోర్టింగ్ ఎక్కడ చూడాలి, ఈ పెండింగ్ రిపోర్ట్ ఎక్కడ చూడాలి అనేది కూడా చూపిస్తాను. ఓకే, చూడండి మన ఈ ప్రోగ్రామింగ్ టాలీలో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎంఐఎస్ రిపోర్ట్స్ ఉంది. ఎంఐఎస్ రిపోర్ట్స్ డే వైజ్ పెండింగ్ రిపోర్ట్ సెలెక్ట్ చేసుకోండి. చూసారా, డేట్ నేను ఏప్రిల్ మంత్ ఇచ్చాను. మీరు కావాలంటే ఈ రోజు మంత్ అయినా ఈ రోజు డేట్ అయినా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. చూడండి మన బిజినెస్ అర్జున్ ఐటీ సొల్యూషన్స్ కి సేల్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 10x12 10x12 నెరేషన్. ఓకే, ఇక్కడ టోటల్ 3000, అడ్వాన్స్ మనకి 1000 రూపీస్ ఇచ్చాడు, పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ 2000. అతను ఇంకా మనం డెలివరీ చేయలేదు అంటే ఇక్కడ నో నో అని ఉంది అంటే ఇంకా డెలివరీ చేయలేదు అని అర్థం. ఓకే, మరొక పర్సన్ కూడా ఎంటర్ చేసి చూపిస్తాను. పర్చేస్ లోకి వెళ్తున్నాను, సేల్స్ లోకి వెళ్తున్నాను. ఓకే, చూడండి ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్ గా ఆల్ట్ సి ఇచ్చేసి మనం లెడ్జర్ లైనా మన పర్సన్ ని క్రియేషన్ చేయొచ్చు. అదే విధంగా ఇక్కడ డైరెక్ట్ సేల్ అన్నమాట. డైరెక్ట్ సేల్ అంటే ఏంటంటే చాలా మంది లెడ్జర్స్ లోకి వెళ్ళి సండ్రీ డెప్టరా సండ్రీ క్రియేటర్ అనేది తీసుకోవడం చాలా మంది కన్ఫ్యూజ్ గా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఏం చేసామంటే మేము ప్రోగ్రామింగ్ లోనే డైరెక్ట్ గా ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేసే విధంగా సెటప్ చేయడం జరిగింది. దీన్ని ఆటో క్రియేట్ పార్టీ అంటాం. ఆటో క్రియేట్ పార్టీ చూడండి, ఆన్ ద స్పాట్. ఫర్ ఎగ్జాంపుల్ అతని పేరు వచ్చేసి ఆ, కాదర్ సొల్యూషన్స్, మొబైల్ నెంబర్ చూసారా, ఆటోమేటిక్ అతని పేరు అతని మొబైల్ నెంబర్ వచ్చేసింది. అంటే ఏంటి, పర్టికులర్ గా మేము లెడ్జర్ లోకి వెళ్ళి చేసి మళ్ళీ ఇక్కడ రాకుండా ఆన్ ద స్పాట్ డైరెక్ట్ సేల్స్ అంటాం. అది డైరెక్ట్ గా సేల్ అని చెప్తాం. ఇక్కడ అతను కస్టమర్ తీసుకుంటున్నాం, సేల్స్ 10x15 ఐటమ్ ని సేల్ చేస్తున్నాం. సో 5000 అయింది. 5000 లో అతను మనకి క్యాష్, సో 5000 లో మనకి అతను 3000 ఇచ్చాడు. సో అతనికి ఇంకా మనం డెలివరీ చేయలేదు. న్యూ రెఫరెన్స్ తీసుకోండి, 10x15 క్రియేట్ రిసిప్ట్ వచ్చారు ఎస్. చూసారా, ఇప్పుడు వెళ్ళి డే బుక్ చూడండి, చూసారా 5000 మనం సేల్ చేసాం, అతను మనకి ఎంత ఇచ్చాడు, 3000 ఇచ్చాడు. ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అది కూడా చూద్దాం. ఎంఐఎస్ రిపోర్ట్స్ లోకి వెళ్ళండి, డే వైజ్ పెండింగ్ రిపోర్ట్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూసారా, కాదర్ సొల్యూషన్స్ మొబైల్ నెంబర్ కనబడుతుంది, 10x15 కనబడుతుంది. 5000 మనం సేల్ చేసాం, అతను ఎంత ఇచ్చాడు, 3000 అడ్వాన్స్ మనకి ఇచ్చాడు. ఓకే, 2000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇంకా అతనికి మనం ఫోటోస్ అనేది డెలివరీ చేయలేదు. ఒకవేళ డెలివరీ చేస్తే ఆ పెండింగ్ బ్యాలెన్స్ కూడా ఇచ్చేసి డెలివరీ చేశారనుకోండి, ఆ ఎంట్రీ కూడా ఇప్పుడు పాస్ చేస్తాను. చూడండి, న్యూ పర్సన్ తీసుకుంటున్నాను, టోటల్ అమౌంట్ ఇచ్చేసాడు ఆన్ ద స్పాట్ అనుకోండి. ఓకే, ఎంటర్. చూడండి డైరెక్ట్ సేల్స్ ఇస్తున్నాను ఇక్కడ, కావ్య ట్రేడర్స్ మొబైల్ నెంబర్ ఇస్తున్నా, డూప్లికేట్ ఇస్తున్నామా. ఇది డైరెక్ట్ సేల్ మా, అంటే లెడ్జర్ లో వెళ్ళి క్రియేషన్ చేయకుండా ఆన్ ద స్పాట్ ఎలా చేయాలని చూపిస్తున్నాను. ఇది పెద్ద పెద్ద బిగ్ సంస్థలు, ఫోటోగ్రాఫర్స్, ఫోటో స్టూడియోస్ ఎవరైతే మెయింటైన్ చేస్తుంటారో అటువంటి వాళ్ళకు ఇది ఉపయోగపడుతుంది. కస్టమర్ 1 ఇస్తున్నాను, ఇక్కడ వచ్చేసి 7000 ఇస్తుంది క్యాష్. ఇతను ఆన్ ద స్పాట్ 7000 ఇచ్చేసి తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ చూడండి డెలివరీ స్టేటస్ ఎస్ ఆర్ నో, డబ్బులు ఇచ్చేసాడు, ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ ఏం లేదు. ఓకే, టోటల్ అమౌంట్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఎస్ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 15x20 ఎస్.
ఓకే, ఇప్పుడు చూడండి ఎంఐఎస్ రిపోర్ట్స్ లోకి వెళ్తున్నా, డే వైజ్ రిపోర్ట్స్ లోకి వెళ్తున్నా. కావ్య ట్రేడర్స్ 10x20 నెరేషన్. ఓకే, 7,000 మనం సేల్ చేసాము, 7,000 ఇచ్చేసాడు. డెలివరీ స్టేటస్ ఎస్ అంటే అతను డబ్బులు ఇచ్చేసాడు, అతనికి కావాల్సిన ఫొటోస్ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకా ఎలాంటి పెండింగ్ బ్యాలెన్స్ ఇక్కడ చూపించదు. ఏవైతే డెలివరీ స్టేటస్ అంటే ఇంకా ఫుల్ పేమెంట్ చేయకుండా పెండింగ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో, డెలివరీ స్టేటస్ ఇంకా మనం ఇవ్వకుండా ఉంటామో అవి మాత్రం ఇక్కడ మనకి నోలో చూపిస్తాయి. ఓన్లీ నాకు డెలివరీ కాకుండా పెండింగ్ రిపోర్ట్సే కావాలనుకున్నాను అనుకోండి, ఈ పైన రైట్ సైడ్ లో చూడండి పెండింగ్ రిపోర్ట్స్ అని కనబడుతున్నాయి. ఇప్పుడు చూడండి, యాక్చువల్ గా నేను త్రీ పోస్టింగ్ చేశాను, 3 కస్టమర్స్ నేను సేల్ చేశాను. కానీ ఇక్కడ పెండింగ్ రిపోర్ట్స్ లో 2 మెంబర్స్ కనబడుతున్నారు. అంటే ఏంటి అర్థము? ఆల్రెడీ ఒక పర్సన్ టోటల్ అమౌంట్ ఇచ్చేసాడు అని అర్థం. ఇంకా 2 పర్సన్స్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ పెండింగ్ బ్యాలెన్స్ ఇక్కడ కనబడుతుంది. సో ఈ రిపోర్ట్స్ ని మనం లైక్ ఎక్సెల్ కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. టోటల్ వాల్యూ చూపిస్తుంది, అడ్వాన్స్ వాల్యూ చూపిస్తుంది, పెండింగ్ బ్యాలెన్సెస్ కూడా చూపిస్తుంది. కావాలంటే ఇక్కడ పైన మీరు ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఎక్సెల్ పంపించుకోండి. ఇక్కడ డెస్క్టాప్ మీద పెడుతున్నాను. ఇక్కడ డేటా 1 2 3 అని ఎక్స్పోర్ట్ చేయండి. డెస్క్టాప్ మీదకి వచ్చిందా చూడండి, కావాలంటే రిపోర్ట్స్ కూడా ఒకసారి చెక్ చేద్దామా. ఇక్కడ చూడండి, చూసారా? డెలివరీ రిపోర్ట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే, మొబైల్ నెంబర్, పార్టీ నేమ్, టోటల్ అమౌంట్, అడ్వాన్స్ అమౌంట్, పెండింగ్ అమౌంట్, ఇలా కూడా మనము దీన్ని ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, డన్. సో తర్వాత ఆల్రెడీ డెలివరీ అయిపోయిన రిపోర్ట్ నాకు కావాలి. ఆల్రెడీ డెలివరీ కంప్లీట్ అయినా అంటే ఒక ఇన్వాయిస్ లో పోస్ట్ చేశాను కదా, ఆ రిపోర్ట్ నాకు కావాలి. అప్పుడు ఏం చేయాలి? ఎస్కేప్ ఇవ్వండి. డెలివరీ రిపోర్ట్ కింద చూడండి ఒక ఆప్షన్ ఇచ్చాను, ఇక్కడ వెళ్ళండి. సో ఇక్కడ కనబడుతుంది డెలివరీ రిపోర్ట్ కనబడుతుందా? చూడండి. ఓకే, టోటల్ సేల్స్ ఎంత? టోటల్ సేల్స్ ఎంత ఇక్కడ? 15,000. సో డెలివరీ అంటే ఆల్రెడీ 1,000 ఇచ్చారు పెండింగ్ బ్యాలెన్స్, 3,000 ఒకరు ఇచ్చారు, 7,000 ఒకరు ఇచ్చారు. టోటల్ గా 11,000 మనకు రిసీవ్ అయినట్టుగా డెలివరీ రిపోర్ట్ లో ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకే, సో ఇది గైస్, ఈ యొక్క అకౌంట్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే, ఫోటో స్టూడియో అకౌంట్స్ మీకు కావాలి అనుకుంటే, దీనికి సంబంధించిన టీడీఎల్ అనేది లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ఏపీఆర్ తెలంగాణలో ఎవరికైనా ఈ మాడ్యూల్ కావాలనుకున్నట్లయితే మీరు మా దగ్గర ఈ యొక్క టీసీపీ ఫైల్ ని మీరు పర్చేజ్ చేసుకొని మీ యొక్క అకౌంట్స్ ని మీరు ఈ విధంగా క్లియర్ గా రిపోర్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. బుకింగ్ సేల్స్ కావచ్చు, డెలివరీ స్టేటస్ కావచ్చు, పెండింగ్ బ్యాలెన్సెస్ కావచ్చు, మీరు క్లియర్ గా చూసుకోవాలనుకుంటే ఈ రిపోర్ట్స్, ఈ ఫోటో స్టూడియో అకౌంట్స్ అనేది మీకు చాలా అంటే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇలాంటి వీడియోస్ తో మీ ముందరికి ఇంకా చాలా వస్తాను. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ వీడియో చేస్తాను, తర్వాత గోల్డ్ వీడియో చేస్తాను, పెట్రోల్ పంప్ అకౌంటింగ్ చేస్తాను. ఓకే, సో తర్వాత మీకు లైక్ మెడిసిన్స్ సంబంధించిన అకౌంట్స్ కూడా ఇలాంటి ప్రోగ్రామింగ్ ఫైల్స్ తో, టీసీపీ ఫైల్స్ తో మీ బిజినెస్ కి రిలేటెడ్ గా మనం ప్రోగ్రామింగ్ చేసి లోకేష్ ఇన్ఫోటెక్ ఏపీ తెలంగాణలో చాలా మంది కస్టమర్స్ కు ఉపయోగపడుతుంది. మీకు కావాలనుకున్నట్లయితే నా యొక్క మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో అదే విధంగా నా ఛానల్లో కూడా నా మొబైల్ నెంబర్ ఉంటుంది. సో thumbnail మీద కూడా నేను నా యొక్క మొబైల్ నెంబర్ ఇస్తాను. మీకు కావాలనుకుంటే ఈ ప్రోగ్రామింగ్ మీ కంపెనీ ఫోటో